సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గణేష్. జూనియర్ 16th రోల్ బాల్ ఛాంపియన్షిప్ మన రిచ్ స్కూల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి చాలా స్టేట్స్ నుంచి చాలా మంది స్పోర్ట్స్ వాళ్ళు వచ్చేసారు. అలాగే లోపలికి వెళ్ళి చూసే బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం అంతా గేమ్స్ నడుస్తున్నాయి. అలాగే 18 స్టేట్స్ నుంచి ఇక్కడ కాంపిటీషన్ నడుస్తుంది, రోల్ బాల్ కాంపిటీషన్. Under 16 junior roll ball competition held in Rich School. So many members are competition has held here. Sir, speak a few words about this competition, sir. 16th national roll ball game is being started here, and it's a national event. For this event, teams from all over the India, nearly 20 teams from the different states. Every state sent one team. So like that, nearly from 20 states, here there are the players. They are playing right from today onwards for the next 3 days. Really, we are very happy to host this a new game almost. This is a new game because this game is there for the nationals and also for the internationals. So there is a lot of importance for this game. A player who plays this game should have 2 types of skills here. One skill is skating, other skill is to play with the ball. Really, it's an amazing game. I hope that all the people, all the participants here, they are really motivated by their coaches and their managers to have a part in this type of new game. And we are very much thankful to this organization, particularly Mr. Chandramouli Garu, the Vice President of the National Roll Ball event. So I hope that this school, I like one thing, that's ready to change things, please. Not education itself is not everything, please. Education is a part of life. Let us not take away or make the students to deprive of the enjoying their childhood, please. Hope that all the organizers might have here to do something for the nation and for the children here. So I'm once again thankful, very much thankful for this organization for giving us this type of opportunity. Thank you, please. Yes, sir. Thank you so much, sir. Sir, I would like to speak Raghavendra sir for a few words about this competition, sir. So the team has been conducting this roll ball in Karnool. We are very happy. చాలా సంతోషం మాకి. ఇలాంటి రోల్ బాల్, ఇలాంటి కొత్త గేమ్ని కర్నూలులో ఇంట్రడ్యూస్ చేసి కర్నూలు ప్రజలకు కూడా ఇలాంటి గేమ్ ఉందని తెలియచేశారు. వీళ్ళు ఆల్రెడీ ఒకటి అంటే ఇది వరల్డ్ కాంపిటీషన్ కూడా ఒకటి జరిగింది. ఇది ఆల్రెడీ ఐ థింక్ సో ఏషియన్ కాంపిటీషన్ జరిగింది ఇది. సో దీనికి సంబంధించిన 20 స్టేట్స్ నుంచి పిల్లలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన కోచెస్, ఇక్కడ రోల్ బాల్కి సంబంధించిన అందరూ ముఖ్య అతిథులంతా ఇక్కడ హాజరయ్యారు. ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు మన కర్నూలు గురించి కూడా బయట పోతుంది. ఎలా అంటే ఎక్కడెక్కడి నుంచో మనకి కర్నూలుకి వచ్చి ఇక్కడ ఈ గేమ్ ఆడుతుంటే, సో మహారాష్ట్ర, అస్సాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వాళ్ళు వచ్చి, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ఏరియాస్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆడుతున్నందుకు మనకు చాలా గర్వకారణం ఇది. అసలు ఇలాంటి గేమ్ని ఇంట్రడ్యూస్ చేసి కర్నూలుకి ఈ విధంగా మేము పెడుతున్నామని ముందు చంద్రమౌళి గారు వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే చంద్రమౌళి గారు నేను చూశాను అంటే కర్నూలులో ఏదో ఒకటి తేవాలి, ఏదో ఒక అభివృద్ధి చేయాలి. మేము అంటే స్టేట్లో సెంట్రల్లో ఉంటాం, మేము ఖచ్చితంగా కర్నూలుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ముందంచులో తన ఎప్పుడు ఆలోచిస్తుంటారు. తన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అలాగే దానికి మా సుమన్ టీవీని ఛానల్ పార్ట్నర్గా అడిగారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ చంద్రమౌళి గారు. అండ్ ఆల్సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రిడ్ స్కూల్ ఆల్సో హియర్. చదువు ఒక్కటే కాదు, పిల్లలకి ఏ రోజైనా సరే చదువుతో పాటు ఇతర నైపుణ్యం కూడా ఉండాలి. అదే ఆటలు అంటే ఈరోజు అంత ఆషామాషి కాదు. వరల్డ్ వైడ్ గా ఈ ఛాంపియన్స్ జరిగినప్పుడు మనం మెడల్స్ కొట్టినప్పుడు ఆ రోజు అంటే ఇండియా గ్రేట్నెస్ అనేది తెలియచేస్తుంది. ఇలాంటి ఆటలలో వాళ్ళకి దాంతోపాటు అంటే విద్యతో పాటు వాళ్ళకి ఆరోగ్యం, ఫిట్నెస్, దాంతోపాటు అన్ని విధాలుగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. సో మనకి ఈ గేమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుపోతున్నందుకు చాలా సంతోషం. సుమన్ టీవీ నుంచి ధన్యవాదాలు. So thank you so much, sir, for a beautiful words, sir. I would like to speak Chandramouli sir for a few words about this, sir. ఈ రోజు మనందరం కూడా కళ్ళతో మన ముందు చూస్తున్నాం. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా,
దేశం మొత్తం నలుమూలల నుంచి దగ్గర దగ్గర జమ్మూ కాశ్మీర్ మొదలుకొని ఇటు కన్యాకుమారి వరకు అటు నార్త్ వెస్ట్ ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా 20 టీంలు దగ్గర దగ్గర 500 మంది విద్యార్థులు ఇక్కడికి రావడం, భారతదేశపు మ్యాప్లో కర్నూలు అనే ప్రాంతం ఇక్కడ ఉందని మొట్టమొదటిసారిగా వీళ్ళందరికీ తెలిసింది. మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి ప్రోత్సాహకాలు, అది క్రీడా భారత్ పేరు మీద కానీ ఖేలో ఇండియా పేరు మీద కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుకు తీసేయాలిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోల్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుందో దగ్గర దగ్గర 580 మంది మిగతా రాష్ట్రాల నుంచి వచ్చారు. వారికి వారే స్వయంగా వారు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతమందికి తగినటువంటి ఏర్పాట్లు కానీ, వారికి రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ కానీ వారందరికీ అనుగుణంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయానికి దోహదపడినటువంటి రిడ్జ్ స్కూల్ యాజమాన్యానికి, ముఖ్యంగా పుల్లయ్య గారికి, దాంతోపాటు మాకు వెన్నంటి ఉండి ప్రోత్సాహం ఇచ్చినటువంటి సుమన్ టీవీ యాజమాన్యం, ముఖ్యంగా మా మిత్రుడు నగరూరి రాఘవేంద్ర గారికి, గోపి గారికి, ఇక్కడ ఉన్నటువంటి టీం అందరికి కూడా ఆర్బీఎఫ్ఐ తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, ఈ రోల్ బాల్ కాంపిటీషన్ కి చాలా మంది స్పోర్ట్స్ టీम వాళ్ళు చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. వారిలో ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. सर आपका नाम? मेरा नाम है लक्ष्य राठौड़। आप कहाँ से आए? मैं राजस्थान से। राजस्थान से। आपका पूरा टीम है क्या ये? हाँ, ये पूरा टीम है, 12 जने हैं पूरी टीम में। कोच मैनेजर है साथ में, मैनेजर सुभाष, मैं कोच लक्ष्य राठौड़। तो 2 जने कोचेस है क्या? कोच 2 मैनेजर। ओके, कोच मैनेजर। ओके यस। ओके, आप पहली बार आए क्या कर्नूल में? हाँ, कर्नूल में पहली बार आए हैं। How was the competition? Was tough or not? टफ। So many states people came here right now to play the game. So what is the difference between the other team and your team? देखो, हमारी टीम प्रैक्टिस करके आई है तो उसका रिजल्ट अभी मिलेगा। कंटिन्यू 4 साल से हम गोल्ड ले रहे हैं। इस बार भी यही कोशिश रहेगी हमारी कि ये इस बार भी गोल्ड ही रहे। बाकी टीम का कॉन्फिडेंस है सबका हाई है, जीतना गोल्ड ही है। बाकी देखते हैं क्या होता है, सारी टीम प्रैक्टिस करके आई है, देखते हैं आगे क्या होता है। Okay, all the best for your team members. Everybody, hi and all the best. మా అబ్బాయి ఆడుతున్నాడు తెలంగాణ టీం నుంచి అండర్ 17 రోల్ బాల్. మేడం ఫస్ట్ టైం మేడం కర్నూలులో ఇక్కడ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం? కర్నూలులో ఫస్ట్ టైం. ఇది ఇంతకు ముందు అండర్ 14 ఆడాడు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ లో. ఇది కర్నూలులో ఫస్ట్ టైం, ఇది సెకండ్ కాంపిటీషన్. ఎట్లా ఉంది మేడం ఇక్కడ కర్నూలులో ఈ కాంపిటీషన్ జరుగుతుంది మన రాయలసీమ గడ్డ మీద, ఎలా ఉంది? బాగుంది, అంతే మంచిగా గ్రౌండ్ ఉంది, అకామిడేషన్ ఇచ్చారు, పిల్లలకి బాగా చూసుకుంటున్నారు, బాగుంది. My name is Rekha and he is my son Devar Singh. He is playing for Haryana team. Yeah, we are coming from Gurgaon. Okay. Yeah. How is the competition here ma'am right now? I think it's very good. Your management is very good and school especially is very beautiful, very clean, and I'm very impressed. Very impressed. Yes. You are Devars. Yes, sir. Yes. How is the competition is going on here right now? It's our first match. Right now, it's our first match. Okay. So we will see what will happen. We hope we will win the competition. Okay. Your team coach का नाम क्या है? Vinod sir. विनोद सर। पिछले का खेले तुम्हें गेम? कौन सा गाँव में खेले? गाँव में like state. Palwal. Palwal. You have first time you have came to Kurnool city here right now? Yes. Yes. This is Okay. my first national. First national. Okay, all the best madam. Thank you so much. Okay, మన వెనుకున్న టీం మన తెలంగాణ టీం, హైదరాబాద్ టీం. Yes, are you from Hyderabad? Okay sir. Yes sir. आपका नाम? Sayyid Safi. I am a coach of Telangana. Sir, how was the competition? Was tough or not sir? All competition is tough. Roll ball is a very tough competition and very nice game. Yes. Madam, आपका नाम? शिल्पा वोगरे, मैनेजर ऑफ तेलंगाना। अच्छा है कंपटीशन, फर्स्ट टाइम देख रहे हैं हम तो, पर बहुत अच्छा पूरे टीम्स दे रहे हैं रोल बॉल का। फर्स्ट टाइम है, ओके नेक्स्ट टाइम और अच्छा करेंगे, पर हम लोग अभी जीते हैं। So Kurnool has a landmark of Kondareddy Bridge. So we are playing in Kondareddy Bridge area in Kurnool city. How was the feeling ma'am? वेरी नाइस, वेरी नाइस। Yes, your name ma'am? I'm Pranay, captain of Telangana. Captain of Telangana, you are the captain? Yes, Your boys team. So small, you have become the captain? Chota packet, bada dhamaka. Chota package, bada dhamaka, okay. Hat-trick goal, Kotina. Yes. Okay. Your name ma? మీ పేరు? అన్వి కోర్తల్వార్. Okay. మీరు హైదరాబాదేనా? అవును.
Captain. You also captain. Girls team. Girls team captain. Okay, you are the team members, huh? Yes, amma. నీ పేరు? నందిని. Come forward. Right, మీ పేరు? నందిని. నందిని. సరే గేమ్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. టఫ్ ఉంటుంది సార్. టఫ్ ఉంటుంది. ఎట్లా ఉంది ఇక్కడ అంతా వాతావరణం బాగుందా? బాగుంది. బాగుంది. Yes, మీ పేరమ్మా? I am Anvi Singh. Anvi Singh, come forward. Yes, you are the goalkeeper, huh? Yes, I am. Yes, మీరు goalkeeper. అయితే నేను కూడా అప్పుడు ఫుట్బాల్ ఆడేటప్పుడు నేను కూడా గోల్కీపరే. ఓకే క్యారీ ఆన్. హుదా ఫాతిమా. ఓకే సరే గేమ్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది సార్. టఫ్. బాగుంది. టఫ్ ఉందా? చాలా స్టేట్స్ నుంచి వచ్చారు కదా ఆడడానికి, మీకు ఎలా ఉంది అమ్మా? బాగుంది. ఓకే ఇంతకు ముందు ఏమైనా గేమ్స్ గెలిచారా మీరు? ఇంతకు ముందు ఇంకా లేదండి. లేదు. ఓకే అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఆడుతున్నాను. ఎస్. ఓకే రైట్. నీ పేరు? నా పేరు సంజయ్. తెలంగాణ. స్పీడ్ స్కేటింగ్. స్పీడ్ స్కేటింగ్ ఎక్కువ ఆడతావా? ఇది రోల్ బాల్ వేరే, స్పీడ్ వేరే. అంటే ఇప్పుడు అంటే బోత్ గేమ్స్ ను పార్టిసిపేట్ చేస్తున్నావు అయితే? బోత్. ఫస్ట్ టైం నాకు రోల్. ఏ క్లాస్ చదువుతున్నాను? 9th. అంటే ఇప్పుడు అండర్ 16 మీరంతా? అండర్ 17. రైట్. నీ పేరు? రిష్విన్. ఓకే నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావు? యా పార్టిసిపేట్ చేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఓ 6 feet. Yes, your name? Srishant. You are from Hyderabad? I am forward player. Yes. So your height is how much? Your height weight? 6 plus. 6 plus. Okay, superb. You are from Telangana. All the best. Roll ball state secretary Anil garu manato unnaru. Varito martam sir. Hello sir. Yeah. Hi. సార్ ఇప్పుడు మన కాంపిటీషన్ ఎలా ఉంది? 18 స్టేట్స్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. సో వాట్స్ యువర్ ఫీలింగ్ అండ్ సే సంథింగ్ అబౌట్ దిస్ కాంపిటీషన్ సార్? సార్ ఇట్స్ టోటల్లీ 18 స్టేట్స్ కదా, మనకు టోటల్ 20 స్టేట్స్ వచ్చినాయి ఇక్కడికి ఆల్ ఓవర్ ఇండియా. ఇది 16th జూనియర్ నేషనల్ రోల్ బాల్ ఛాంపియన్షిప్. ఇది మనం సెకండ్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాం మా ఆంధ్రప్రదేశ్లో. అది కూడా మనకి రాయలసీమ జోన్లో కర్నూలులో ఫస్ట్ టైం. ఇది చెప్తున్నానండి, ఇంతకుముందు మనకు జోనల్ వైస్ చూసిన తిరుపతి అనే గేమ్ ఉంది, కానీ కర్నూలులో మన మౌళి గారు ఎవరితో ఉన్నారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ ది రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే వచ్చేసి ప్రెసెంట్లీ సార్ వచ్చేసి రీసెంట్గా వచ్చేసి ఐజిఎంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది రోల్ బాల్ ఫెడరేషన్ ఎలక్ట్ అయ్యారు. ఆయన ఎలక్ట్ అయిన తర్వాత అలాగే లాస్ట్ 4 years నుంచి మనం 5.5 years నుంచి మన అసోసియేషన్ చాలా కష్టపడి ఒక నేషనల్ ఇన్ వైజాగ్ 4 సౌత్ జోన్స్ ఒక లాస్ట్ 6 yearsలో ఒక ఆల్మోస్ట్ 13 జిల్లాల్లో కంటే 10 జిల్లాల గేమ్ డెవలప్ చేసిన తర్వాత ఈ జోనర్లో మన ప్రెసిడెంట్ గారి సపోర్ట్ వల్ల, అలాగే ఈ రోజున ఈ కర్నూలులో ఈ రిడ్జ్ స్కూల్ ఏదైతే ఉందో ఆయన మాట్లాడిన తర్వాత, అలాగే వీళ్ళందరూ కలిసి ఒక కర్నూలు కొండారెడ్డి బుర్జు మన అందరికి తెలిసింది ఎంత ఫేమస్ కర్నూలు అనగానే. అలాగే ఈ జోన్లోనే మనకి ప్రతి ఒక్క దాంట్లో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మన గేమ్ ఆర్గనైజ్ చేయడం చాలా మేము హ్యాపీగా కలుగుతున్నాం. ఇంత పెద్ద కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఒక 550 మంది ప్లేయర్స్ అఫీషియల్తో మొత్తం 600 మంది వచ్చి వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. స్టేట్ చేసిన ఏమి చేసినా సరే మనం ఈ అసోసియేషన్ రోల్ బాల్ నుంచి మేమేం చెప్తున్నామంటే ఇట్స్ నాట్ ఏ కాస్ట్లీ గేమ్, ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ కామన్ మ్యాన్ గేమ్. ఇప్పుడు మనకి బేసిక్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నా ఫస్ట్ ఒక పేరెంట్ ఒక పిల్లవాడిని పంపాలన్నా కోచింగ్కి, లేకపోతే ఇంకో దానికి పైకి వెళ్ళాలన్నా నేషనల్కి వెళ్ళాలన్నా కానీ దే లుక్ ఆఫ్టర్ ది కాస్ట్. సో మా గేమ్ ఇందులో వచ్చేసి కాస్ట్లీ గేమ్ కాదని నేను సగౌరవంగా చెప్తాను. ఎందుకంటే మొత్తం కలిపేసి మనం మొత్తం ఒక 2,000 రూపాయలు ఎంట్రీ పెట్టుకుని కూడా ఎవరైనా సరే ఎంట్రీలు పెట్టి కూడా ఈరోజు 4 రోజులు ఒక టోర్నమెంట్లో ఫుడ్ అకామిడేషన్స్ అన్ని ప్రొవైడ్ చేసిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేకపోతే ఎవరు ఆర్గనైజ్ చేసినా వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికీ స్టే ఈ గేమ్లో స్టే ప్రొవైడ్ చేసి ఇచ్చేది కావచ్చు, అందరికి అందుబాటులో ఉన్న గేమ్ కాబట్టి. అలాగే నేషనల్ గేమ్స్లో ఉంది లాస్ట్ టైం, అట్లాగే స్కూల్ గేమ్స్ చేస్తున్నాం లాస్ట్ ఫేజ్ నుంచి. శాప్ కూడా సపోర్ట్ చేస్తుంది దీన్ని. అట్లాగే యాజ్ అ సపోర్ట్ వేర్ గెట్టింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం ఎక్కువ చెప్పాను, ఎందుకంటే ఈరోజు సుమన్ టీవీ దీని గురించి చెప్తా. మేము 6 ఏళ్ళ నుంచి ఎన్నో చేసాం, కొంతమంది యూట్యూబ్లో ఇచ్చున్నాము, ఫేస్బుక్ లైవ్ ఇచ్చున్నాము చాలా, కానీ ఒక రిప్రజెంటెడ్ ఒక లైవ్లీ టెలికాస్ట్ ఛానల్ వచ్చి చేసి తీసుకెళ్ళడానికి మామూలుగా చాలా తేడా ఉంటుంది. అటువంటిది ఈరోజు ఇదే మా ప్రెసిడెంట్ గారు మాట్లాడచ్చు, ఇది మా రాఘవేంద్రరావు గారి సపోర్ట్తో మా ప్రెసిడెంట్ చెప్పడంతో కొంతమందికి అందదు సుమన్ టీవీ ఒక ఇంటర్వ్యూ దొరకాలన్నా కానీ. సో ఇటువంటి సుమన్ టీవీ వచ్చి ఇక్కడ మాకు లైవ్ ఇస్తుంది అంటే కూడా కారణం మా ప్రెసిడెంట్ గారు చెప్పుకోవచ్చు. మేము ఇక్కడ నుంచి ఈరోజు ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కానీ రోల్ బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కానీ గ్రేట్గా చెప్తున్నాము. మేము ఇంకా ఏం కోరుకున్నామంటే సుమన్ టీవీ దీన్ని హైలైట్ చేసి మీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో మూలకి గేమ్ వెళ్ళి నేను ఈ రోజు నేను మాట్లాడే ఇంటర్వ్యూ కూడా 10 మంది విని ఈ గేమ్ వచ్చేసి ప్రతిదీ కూడా డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ కానీ అందరూ కోచెస్ ప్లేస్ ఆల్ ఈజ్ ఓపెనబుల్. ఇది ఒకటే చెప్తున్నాం, ఈ గేమ్ ఆడండి రండి, ఇది సపరేట్గా ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాల్సిన గేమ్, దీని మీద బెనిఫిట్స్ ఉన్నాయి.
ఈ సుమన్ టీవీ ద్వారా మాకు వెళ్ళాలని కోరుకున్నాం. ఇది ఫస్ట్ టైం 70 వర్షాలతో కూడా మీకు కూడా మీ ఎదురు ధన్యవాదాలు. ఎస్పెషల్లీ రాఘవేంద్ర సార్ కూడా మా ప్రెసిడెంట్ గారు కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ సైడ్. మీలాంటి వారు వస్తే మా గేమ్ ఇంకొంచెం బాగా బయటకు వెళ్దాం నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆర్గనైజింగ్ ఆల్ దీస్ థింగ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. 16th జూనియర్ రోల్ బాల్ ఛాంపియన్షిప్ మన రిజ్ స్కూల్లో చాలా అద్భుతంగా చాలా పోటాపోటీగా నిర్వహించారు. దీనికి 18 రాష్ట్రాల నుంచి చాలా మంది స్పోర్ట్స్ మెన్ అలాగే ఉమెన్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ శేఖర్, సుమన్ టీవీ, కర్నూలు.